అందరికీ నమస్కారం. మామూలుగా ఆంజనేయ స్వామి గుడికి శనివారం కానీ మంగళవారం కానీ మనకు వెళ్ళే అలవాటు ఉంటుంది. వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసే అలవాటు కూడా ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే చేతులు జోడించి నమస్కారం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కానీ కేవలం అలాగే కాకుండా ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం చెప్తూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టయితే మీరు ఎటువంటి కోరిక కోరినా కూడా ఆ స్వామి తీరుస్తాడు. ఒక్కసారి వినండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. అంటే ఆంజనేయ స్వామి మహావీరుడు, బ్రహ్మ విష్ణు శివతత్వాలను కలిగినవాడు, తరుణ సూర్యుడి వంటి కాంతిని ఉంచినవాడు, మనస్సుకు శాంతిని కలిగించేవాడు, శ్రీరాముని దూత అయిన ఆంజనేయుడికి నేను నమస్కరిస్తున్నాను అని.